అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా ఎమ్యునరేషన్ ఫామ్స్ని ఫిలప్ చేసి ఇస్తున్నారండి. ఎమ్యునరేషన్ ఫామ్స్ను మీరు బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎమ్యునరేషన్ ఫామ్ను ఫిలప్ చేసే ముందు అన్ని సక్రమంగా ఉంచుకున్నట్టయితే పని అయితే ఈజీగా అయిపోతుంది. మీరే బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గరికి ఇచ్చినట్టయితే మీకు పని పూర్తి అవుతుంది. లేదంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ప్రతి ఇంటికి వచ్చి ఎమ్యునరేషన్ ఫామ్ ఇచ్చి ఫిలప్ చేయడం జరుగుతుంది. అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ముందుగా మీరు ఈ ఫిలప్ చేసి ఇచ్చినట్టయితే పర్వాలేదు, లేదా డీటెయిల్స్ అన్నీ పెట్టుకున్నట్టయితే ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆటోమేటిక్గా ఈజీగా ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఈ ఎమ్యునరేషన్ ఫాము ఎలా తీసుకోవాలి అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ దగ్గర ఉంటాయండి ఎమ్యునరేషన్ ఫామ్స్. దాన్ని తీసుకున్నట్టయితే మీరు ఫిలప్ చేయొచ్చు. 2002లో మీ ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉన్నట్టయితే ఎలా ఫిలప్ చేయాలి, 2002లో మీ ఓటర్ లిస్ట్లో మీ పేరు లేనట్టయితే ఎలా ఫిలప్ చేయాలి, 2002లో మీ ఓటర్ లిస్ట్లో పేరు లేకుండా మీ అమ్మా నాన్నల పేరు లేకుండా ఉన్నట్టయితే ఎలా ఫిలప్ చేయాలి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ముందుగా నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ముందుగా మనం 2002లో మీ పేరు ఉన్నట్టయితే ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాము. 2002లో మీ పేరు చెక్ చేసుకోవడం కోసం మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఈసీఐ నెట్ అనే ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఈసీఐ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ పేరుని ఎలా సెర్చ్ చేయాలో, ఎలా మీరు వెతకాలో నేను మీకు చెప్తానండి. ద్వారా ఒక పూర్తి డేటాను అయితే కలెక్ట్ చేసుకోవడం చెప్తాను. మీరు అలా ఫాలో అయిపోయి మీరు 2002లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన రైట్ సైడ్ పైన సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. పైన మీ స్టేట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. 2002లో ఏ జిల్లాకు చెందిన వాళ్ళు ఆ జిల్లా పేరు సెలెక్ట్ చేసుకోండి. కిందికి వచ్చి కింద స్టార్ గుర్తు ఉంటుంది. ఈ స్టార్ గుర్తు పైన పేరు, ఏ పేరు అయితే మీ పేరు అయితే ఉంటుందో ఆ పేరుని ఇక్కడ రాయండి. ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఎలా రాసినా పర్వాలేదు. నేను తెలుగులో రాస్తున్నాను. తెలుగులో రాసి కింద సెర్చ్ బటన్ ఉంటుంది. ఈ సెర్చ్ బటన్ పైన ప్రెస్ చేయండి. సెర్చ్ బటన్ పైన ప్రెస్ చేస్తే మీ పేరు 2002 జాబితాలో ఉన్నట్టయితే మీ పేరు అయితే రావడం జరుగుతుంది. నేను మేడ్సెట్ ఓబిలేస్ అని సెలెక్ట్ చేశాను. ఈ మేడ్సెట్ ఓబిలేస్ పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఉంటాయి. ఈ వివరాలన్నీ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది కదండి, ఈ సీరియల్ నెంబర్ని రాసి పెట్టుకోండి. దీన్ని మీరు బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఫాము. ఇది ఫామ్ అండి. ఫామ్లో మీరు ఎలా ఫిలప్ చేయాలో నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఈ ఫామ్లో మీది ఇంగ్లీష్లో ఉందన్నమాట, మీకు ఇచ్చేది తెలుగులో ఉంటుంది. ఈ ఫామ్లో పైన వచ్చేసి మీ పేరు, ఓటర్ కార్డు, క్యూఆర్ కోడ్ నంబరు, ఓటర్ కార్డు నంబరు, అలాగే క్యూఆర్ కోడ్, అలాగే మీ ఫోటో ఏదైతే ఎలక్షన్ ఐడి కార్డులో ఉంటుందో ఆ ఫోటో ఉండడం జరుగుతుంది. పక్కన చివరిలో పైన బాక్స్లో మీ లేటెస్ట్ ఫోటోను అయితే అతికించాల్సి ఉంటుంది. మీ దగ్గర ఒక ఫోటో పెట్టుకోండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ ఫోటోను అయితే అతికించాల్సి ఉంటుంది. తర్వాత మొదటగా వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఫిలప్ చేయండి. తర్వాత ఆధార్ నంబరు, అది ఆప్షనల్. ఆధార్ నంబరు వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం అది. తర్వాత మొబైల్ నంబర్ ఉంటుంది. ఆ మొబైల్ నంబర్, మీ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నంబర్ వేయండి. తర్వాత గార్డియన్ ఆర్ ఫాదర్స్ నేమ్, మీ నాన్నగారి పేరు కానీ మీ గార్డియన్ నేమ్ కానీ రాయండి. తర్వాత ఫాదర్ ఆర్ గార్డియన్ ఎపిక్ నంబర్ మీ దగ్గర ఉంటే, ఫాదర్ యొక్క ఓటర్ కార్డ్ నంబర్ ఉంటే వేయండి, లేకపోతే లేదు. తర్వాత మదర్స్ నేమ్, మీ అమ్మగారి పేరు రాయండి. తర్వాత మదర్స్ ఎపిక్ నంబర్, మీ అమ్మగారి ఓటర్ కార్డ్ నంబర్ ఉంటే అది వేయండి, లేకపోతే లేదు. తర్వాత స్పౌస్ నేమ్, మీ భార్య పేరు కానీ మీ భర్త పేరు కానీ రాయండి. అది ఉంటే, ఓటర్ కార్డు నెంబర్ ఉంటే ఆ నెంబర్ని అయితే వేయండి. ఈ విధంగా ఫిలప్ చేసిన తర్వాత కింద వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి ఫామ్ ఉన్నది కదండి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫామ్ని 2002లో మీ పేరు ఉన్నట్టయితే ఫిలప్ చేయాలి. రైట్ సైడ్ ఉన్న ఫామ్ని 2002లో మీ పేరు లేనట్టయితే ఫిలప్ చేయాలి. ముందుగా మనం ఇప్పుడు 2002లో మీ పేరు ఉన్నట్టయితే చూస్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉండే ఫామ్ ఫిలప్ చేయండి. ఎలక్టర్ నేమ్, మీ పేరు రాయండి. తర్వాత ఎపిక్ నంబర్, మీ ఓటర్ ఐడి నంబర్ రాయండి. రిలేటివ్ నేమ్, మీ భర్త పేరు కానీ మీ నాన్న పేరు కానీ రాయండి. తర్వాత రిలేషన్షిప్, భర్త అయితే భర్త, లేదా రిలేషన్షిప్ అయితే ఏదైతే అది రిలేషన్షిప్ రాయండి. డిస్ట్రిక్ట్, మీ జిల్లా పేరు రాయండి. స్టేట్, మీ స్టేట్ పేరు రాయండి. కిందున్న ఏసీ నంబరు, పార్ట్ నెంబరు, ఎస్ఆర్ నంబరు, ఇవన్నిటిని మీరు ఫిలప్ చేయకండి. బూత్ లెవెల్ ఆఫీసర్ ఫిలప్ చేసుకుంటాడు.
ఇది ఈ విధంగా లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని మాత్రమే ఫిలప్ చేయండి, కింద సంతకం పెట్టండి, ఫామ్ ఇచ్చేసేయండి, అంతే ఎమ్యునరేషన్ ఫామ్ ఫిలప్ అయిపోతుంది. మీకు పేరు అనేది జాబితాలోకి రావడం జరుగుతుంది. ఇది 2002లో ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉన్నట్టయితే మాత్రమే ఇలా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. 2002లో మీ పేరు కాకుండా మీ అమ్మగారి పేరు కానీ, మీ నాన్నగారి పేరు కానీ, మీ తాత పేరు కానీ, మీ అవ్వ పేరు కానీ సెలెక్ట్ చేసుకోవచ్చండి. 2002లో మీ పేరు లేనట్టయితే వాళ్ళ పేర్లతో మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. ఎస్ఐ యాప్లో సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ స్టేట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు తెలంగాణ నేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కింద తెలంగాణ నేమ్ ఉంటుంది, ఆ తెలంగాణ నేమ్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆంధ్ర అయితే ఆంధ్ర నేమ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిస్ట్రిక్ట్స్ ఇన్ 2002లో మీరు ఏ జిల్లాకు చెందిన వాళ్ళు అంటే మీ తాతగారు కానీ, మీ అవ్వగారు కానీ, మీ అమ్మగారు కానీ, నాన్నగారు కానీ ఏ జిల్లాలో ఉండేవాళ్ళు ఆ జిల్లా పేరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేమ్, ఇప్పుడు నేను మా నాన్నగారి పేరు రాస్తున్నాను. నా నేమ్ మీరు ఇంగ్లీష్లో అయినా రాయొచ్చు, తెలుగులోనే రాయొచ్చు అండి, దేంట్లో అయినా రాయొచ్చు. మీ నాన్నగారి పేరు రాయండి. ముందుగా మీ నాన్న పేరు చెక్ చేసుకోండి. మొదట మేరిశెట్టి కృష్ణమూర్తి మా నాన్న పేరు అయితే రాస్తున్నాను. మా నాన్న పేరు రాసి కింద సెర్చ్ కొట్టినట్టయితే లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. అందులో మా నాన్న పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ముందర పైనే వస్తుందండి మీ నాన్నగారి పేరు ఉంటే. నేమ్ అయితే వస్తుందో లేదో చెక్ చేసుకోండి. నేమ్ ఉన్నట్టయితే దాన్ని రాసి పెట్టుకోండి, అన్ని పూర్తి వివరాలు రాసి పెట్టుకోండి. తర్వాత నేమ్ లేనట్టయితే మీ అమ్మగారి పేరు సెలెక్ట్ చేసుకొని మీ అమ్మగారి పేరుతో చెక్ చేసుకోండి. మీ అమ్మగారి పేరు ఉన్నట్టయితే దాన్ని వివరాలను రాసి పెట్టుకోండి. లేదా మీ తాతగారి పేరు సెలెక్ట్ చేసుకోండి. మీ తాతగారి పేరు ఎలా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడులాగే పైన నేమ్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, జిల్లా సెలెక్ట్ చేసుకోండి, మీ తాతగారి జిల్లా. తర్వాత కింద మీ తాతగారి పేరు రాయండి. మా తాతగారి పేరు నేను రాస్తున్నాను, మేడిశెట్టి శ్రీనివాస్ అని మా తాతగారి పేరు అయితే రాస్తున్నానండి. మా తాతగారి పేరు మీద అప్పటి ఓటర్ జాబితాలో 2002 జాబితాలో పేరుందో లేదో అయితే చెక్ చేసుకోవడం జరుగుతుంది. మీరు కూడా మీ తాతగారి పేరు మీద ఉంటే చెక్ చేసుకోండి. మీ తాతగారి పేరు సెలెక్ట్ చేసుకొని సెర్చ్ పైన కొట్టండి. తర్వాత మీరు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత వారి పేరుందో లేదో చెక్ చేసుకోండి. మా తాతగారి పేరు నాకు దొరకలేదండి, కాబట్టి నేను మా నానమ్మ పేరు కానీ లేదా మా అమ్మమ్మ పేరు కానీ మా తాత పేరు కానీ సెలెక్ట్ చేసుకొని చెక్ చేస్తాను. ఇప్పుడు నానమ్మ పేరునైతే చెక్ చేస్తున్నాను. మేడిశెట్టి లక్ష్మి అండి. మేడిశెట్టి లక్ష్మి పేరు మీద రికార్డు ఉందో లేదో చెక్ చేస్తాను. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ దొరికితే పర్వాలేదు, దొరకపోతే మీ అమ్మమ్మ పేరు మీద సెలెక్ట్ చేసుకోండి, లేదా మీ తాతగారి పేరు మీద సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకోండి. ఎవడో ఒకరి పేరు అయితే దొరుకుతుంది. నాకు మా నాన్నమ్మ పేరు అయితే దొరికింది. ఇక్కడ సీరియల్ నెంబర్కి నోట్ చేసి పెట్టుకుంటాను. అలాగే అకౌంట్ నంబర్ అయితే ఏదైతే బూత్ నెంబర్ ఉంటుందో ఆ కాన్స్టిట్యూయన్సీ యొక్క బూత్ నెంబరు పూర్తి వివరాలన్నింటినీ నేను ఒక పేపర్ మీద రాసి పెట్టుకుంటాను. ఇవన్నిటిని మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు మా నాన్నమ్మ పేరు అయితే దొరికిందండి. మా నాన్నమ్మ పేరు దొరికిన తర్వాత ఎమ్యునరేషన్ ఫామ్ తీసుకుంటాను. పైన రైట్ సైడ్ పైన కార్నర్లో నా ఫోటో అయితే కనిపిస్తాను. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నా డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఆధార్ నెంబర్, ఆప్షనల్ ఆధార్ నెంబర్ రాస్తాను. తర్వాత మొబైల్ నెంబర్, నా మొబైల్ నెంబరు, ఫాదర్ ఆర్ గార్డియన్ నేమ్ మా ఫాదర్ పేరు, కింద మా ఫాదర్ యొక్క ఓటర్ కార్డు నంబరు, తర్వాత కింద మదర్ నేము మా అమ్మగారి పేరు, తర్వాత మదర్ యొక్క ఓటర్ ఐడి ఉంటే వాటి పేరు వారి నంబరు, తర్వాత స్పౌస్ నేమ్ మా భార్య పేరు కానీ భర్త పేరు కానీ, ఆడవాళ్ళు అయితే భర్త పేరు కానీ రాయాల్సి ఉంటుంది. వాళ్ళ భార్య కానీ భర్త కానీ ఐడెంటిటీ కార్డు నంబర్ ఉంటే ఆ నంబర్ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కింద చూడండి 2 బాక్సెస్ ఉన్నాయి కదా. 2 బాక్సెస్లో 2002లో మీ పేరు లేనట్టయితే రైట్ సైడ్ ఉన్న బాక్స్లో మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్ సైడ్ ఉన్న బాక్స్లో ముందుగా నేమ్ అని ఉన్న చోట మీ పేరు రాయండి. కింద ఎపిక్ నెంబర్ ఉంది కదా, అది వదిలేసేయండి. తర్వాత రిలేటివ్స్ నేమ్, మా నాన్నమ్మ గారి పేరు అయితే నేను రాస్తాను. మీకు ఎవరిదైతే దొరుకుతుందో, మీ నాన్నగారి పేరు దొరికితే మీ నాన్నగారి పేరు, అమ్మగారి పేరు దొరికితే అమ్మగారి పేరు, నాన్నమ్మ పేరు దొరికితే నాన్నమ్మ పేరు, అవ్వ పేరు దొరికితే అవ్వ పేరు, అలాగే తాతగారి పేరు దొరికితే తాత పేరు, ఇలా ఎవరి పేరు దొరికితే వాళ్ళ పేరు రాయండి. కింద రిలేషన్షిప్, వాళ్ళతో మీకున్న సంబంధం, నాన్నగారా అమ్మ ఏదైతే అదైతే రాయండి. మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఆ డిస్ట్రిక్ట్ పేరు రాయండి. స్టేట్ నేమ్ రాయండి. తర్వాత కింద ఉన్న చేసుకున్న డీటెయిల్స్ని బిఎల్ఓ గారికి ఇచ్చినట్టయితే బిఎల్ఓ గారు ఆ డీటెయిల్స్ అన్నింటి ఫిలప్ చేస్తారు. కింద మీ సంతకం పెట్టి బిఎల్ఓ గారికి ఇచ్చినట్టయితే పూర్తి అవుతుంది. ఒకవేళ 2002లో మీ పేరు కానీ 2002లో మీ నాన్న పేరు కానీ, మీ అమ్మగారి పేరు కానీ, మీ నాన్నమ్మ పేరు కానీ, మీ తాత పేరు కానీ, మీ అమ్మమ్మ పేరు కానీ, మీ తాత పేరు కానీ లేనట్టయితే, అంటే ఎవరి పేర్లు లేనట్టయితే ఫామ్ ఎలా ఫిలప్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇప్పటికే లెంత్ చాలా ఎక్కువైపోయింది. ఎక్కడ పేరు లేని వాళ్ళు ఎలా ఫిలప్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా అందరికీ షేర్ చేయండి.
మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, దానివల్ల వాళ్ళు కూడా ఉపయోగం పొందుతారు.